निश्चित करें। 79వ స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే జాతీయ జెండాను ఎగురవేయబోతున్నారు. అయితే ముందుగా ఆయన బాపు ఘాట్ వద్ద పుష్పాలు ఉంచి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం కూడా కాసేపట్లోనే అక్కడ త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోదీ ఎగురవేయబోతున్నారు. 12వసారి ఎర్రకోట పైన జాతీయ జెండా ఎగురవేయబోతున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే జాతిని ఉద్దేశించి సైతం ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే ఈసారి వివిధ రంగాల నుంచి 5,000 మంది అతిథులకు ఆహ్వానం అందింది. మరోవైపు ఈ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ సైతం ఉండబోతోంది. ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించి కూడా వారందరూ అక్కడ కవాతు ప్రదర్శించేందుకు కూడా వారంతా సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సురక్షిత సాహసోపేత ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది జరిగిందో ఆ విజయోత్సవ సంబరాలు కూడా ఇవాళ ఢిల్లీ ఎర్రకోట వద్ద జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం పూర్తయిపోయాయి. మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉందో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా త్రివర్ణ పతాకాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా శోభాయమానంగా వెలిగిపోతోంది. మరోవైపు త్రివిధ దళాలు సైతం అలాగే జవాన్లు అనేక మంది కూడా అక్కడ ఆశీనులై ఉన్నారు. 5,000 మంది అతిథులు ఈసారి వేడుకలకు హాజరవ్వబోతున్నారు. అలాగే వర్షం పడినా కూడా ఎక్కడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ఈసారి ప్రసంగంలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఆయన వెల్లడించబోతున్నారు. ఏదైతే కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఆపరేషన్ సింధూర్ ఎంత ఘన విజయమైందో దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆవిష్కరించినటువంటి అంటే స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఆవిష్కరించిన ఒక లోగోలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ లోగోను అందులో ఉంచడం జరిగింది. సురక్షిత సాహసోపేత నవభారత్ సాకారమే లక్ష్యంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నవి ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు 25,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరోవైపు వివిధ రంగాలకు సంబంధించి 5,000 మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరవ్వబోతున్నారు. అలాగే ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకోబోతున్నారు. जीवन लीला समाप्त कर दी ताकि नापाक फिरंगियों के हाथ उन्हें छू तक न पाए। 19 दिसंबर 1977 कहते हैं लेकिन अपनी जड़ों को भी नहीं छोड़ा, उससे हमेशा जुड़ा रहता है। आज जब हम अपना तिरंगा लहराते हैं तो उसमें न केवल आजादी का गौरव है बल्कि नव भारत के संकल्पों की चमक भी है। इस स्वतंत्र दिवस पर हम सब कहते हैं जब उनके हम उम्र बच्चे 12 साल की उम्र में गलियों में खिलौनों से खेल रहे थे, वो मासूम अपने खेतों में पिस्तौलें बो रहा था ताकि డెబ్బై 79వ స్వాతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి కాసేపట్లోనే ఎర్రకోటపై 12వసారి భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న సురక్షిత సాహసోపేత నవభారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
ఇక ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 25,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అధునాతన సిట్టింగ్ వ్యవస్థ, భారీ ఎల్ఈడి స్క్రీన్లు, స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వేదికపై 268 మంది ప్రముఖులకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జెండా ఎగురవేసి ప్రసంగించే చోట వర్షం పడకుండా రెయిన్ కవర్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట దగ్గర జరిగే వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాల నుండి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం నుండి దాదాపు 2,500 మంది బాలబాలిక క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్ఞానపథలోని వ్యూ కట్టర్పై ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేసే పుష్పాలంకరణతో ఒక లోగోను ప్రదర్శిస్తున్నారు. వేడుకల ఆహ్వాన పత్రాలపైన ఆపరేషన్ సింధూర్ లోగోను ముద్రించారు. దాంతోపాటు నవభారత్ను సూచిస్తూ చీనా వంతెన వాటర్ మార్క్ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోలు సహా 15,000 మంది భద్రతా విధుల్లో ఉన్నాయి. ఒక్క నార్త్ ఢిల్లీ పరిధిలో 7,500 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. పైగా 500కు పైగా కెమెరాలు ఎర్రకోట లోపల ఏర్పాటు చేశారు. 3 కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు. Or a slice of India's demographic dividend. The buglers getting everybody ready, all in position. In fact, a lot has gone into preparing for this event.